క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తునామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. జూన్ 13 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. యెహోవాను నేను దానిని కాపుచేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడనూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను. యెషయా 27వ అధ్యాయం 3వ వచనం. ప్రవక్త ద్వారా కాకుండా ప్రభువే స్వయంగా మాట్లాడేటప్పుడు ఆ మాటలను విశ్వాసులు ప్రత్యేకంగా చూస్తారు. ప్రభువైన యెహోవాయే స్వయంగా తన తోటను కాపుకాస్తూ రక్షించుకుంటున్నాడు. ఆ బాధ్యతను ఎవరికీ ఆయన అప్పగించలేదు. ఆయనే దాని విషయమై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నాడు. దేవుడే స్వయంగా కాపు కాసే తోట క్షేమంగా ఉండదా మరి? మనం కృపాధారల చేత తడపబడుతూ ఉండాలి. కేవలం ప్రతిరోజు, ప్రతి గంట మాత్రమే కాదు, ప్రతి క్షణం కూడా తడపబడుతూ ఉండాలి. మనం ఎదగాలి కదా. ప్రతి మొక్క ఎంతో తాజాగా, ఫలభరితంగా ఉండాలి కదా. ద్రాక్షాతీగల నిండా పెద్ద పెద్ద ద్రాక్షగుత్తులు విస్తారంగా కాయాలి కదా. ద్రాక్షతోటను పాడుచేసే గుంటనక్కలు, అడవి పందులు వస్తాయి. కాబట్టి ప్రభువే స్వయంగా మనలను కాపు కాస్తానంటున్నాడు. అది కూడా దివారాత్రులు, అన్ని వేళల్లో కాపు కాస్తానంటున్నాడు. అలాంటప్పుడు మనకు కీడు తలపెట్టగలవాడెవరు? మనం ఎందుకు భయపడాలి? ఆయనే పెంచేవాడు, ఆయనే నీరు కట్టేవాడు, ఆయనే కాపు కాసేవాడు. అంతకంటే మనకేం కావాలి? నేను అని 2 సార్లు ప్రభువు పలికినట్లు మన ధ్యానవాక్యంలో గమనిస్తాం. మహాఘనుడైన యెహోవా పలికిన నేను అన్న ఒక్క మాటలో ఎంత సత్యం, ఎంత శక్తి, ఎంత ప్రేమ, ఎంత స్థిరత్వం మనం చూస్తున్నాం. ఆయన చిత్తాన్ని ఎదిరించగలవాడెవడు? ఆయనే స్వయంగా నేను కాపు చేయుచున్నాను, నేను నీరు కట్టుచున్నాను అని పలికితే ఇక సందేహానికి, అవిశ్వాసానికి చోటేది? దేవుడు చెప్పిన నేను అనే ఒకే ఒక్క మాటతో సమస్త పాపపు బలహీనతలను, మరణాన్ని, నరకాన్ని మనం ఎదుర్కోగలం. ప్రభువా, నేను నిన్ను కాపు కాస్తున్నాను అని చెబుతున్నావు కాబట్టి నేను నిన్ను స్తుతిస్తాను అని చెబుతాను. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.